నేషనల్ కరాటే అకాడమీ గ్రాండ్ మాస్టర్స్ ఈవెంట్లో జంగారెడ్డిగూడెంకు చెందిన కరాటే కోచ్ అవార్డును పొందారు. ఈ నెల 20వ తేదీన జరిగిన ఈవెంట్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్పోర్ట్స్ కరాటే అకాడమీ డైరెక్టర్ పల్లి ఈశ్వర్ పాల్గొన్నారు. ఈయనకు నేషనల్ కరాటే అకాడమీ ఎక్సలెంట్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో ఈశ్వర్ను టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఈశ్వర్కు నేషనల్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేషనల్ కరాటే అకాడమీ గ్రౌండ్ మాస్టర్స్ ఈవెంట్లో మన జంగారెడ్డిగూడెం స్పోర్ట్స్ కరాటే అకాడమీ డైరెక్టర్ అయినటువంటి పల్లి ఈశ్వరరావు గారు నేషనల్ కరాటే అకాడమీ ఎక్సలెన్స్ అవార్డు ఈ నెల 20వ తారీఖున అందుకోవడం జరిగింది. ఇది మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చాలా గర్వకారణం. అంతేకాకుండా ఈశ్వరయ్య గారు పెద్దగా ఏమీ చదువుకోలేదండి, చాలా తక్కువ చదువుకున్నారు. అయినప్పటికీ కూడా కరాటేలో మంచి నైపుణ్యం సంపాదించి ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు కరాటే నేర్పించడం కాకుండా ఎన్నో అవార్డులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మన ఈశ్వరరావు గారిది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. మరి రీసెంట్గా విజయవాడలో మరి సినిమా హీరో అయినటువంటి భానుచంద్ర గారు, ఆయన కూడా కరాటే మాస్టరు, ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొచ్చి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈయనకి కావాల్సినటువంటి ప్రోత్సాహం కూడా ఇచ్చేట్టు చేస్తున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ